హలో, ఇందాక తాడుతే వేసాను కదా. ఇప్పుడు తాడు లేకన్నా పైపింగ్, ఇది చూడు తాడు లేదు, ఇది తాడు లేకన్నా పైపింగ్ ఎలా వేస్తుందని చూడండి. ఇదిగోండి ఇలా క్లాత్ దగ్గర పెడుతున్నాను చూడండి. ఇదిగోండి మీకు కొంచెం ఇంకా బాగా కనబడేలాగా ఇంకో క్లాత్ ఎంత నీట్గా చిన్నది దగ్గరగా చిన్న ఫినిషింగ్ నీట్గా మీకు కనబడుతుందా? ఇవన్నీ దగ్గరగా పెట్టుకొని ఈ పద్ధతిలో నీట్గా చిన్న గోల్డ్. ఇది ఏం చేయాలంటే ఫస్ట్ మనం తిరిగేసేసుకోవాలి. ఆ అంచుని ఓ పక్కది తిరిగేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు ఈ పద్ధతిని ఇలా మడత పెట్టుకొని ఇలా పెట్టి ఇలా కొట్టాలి. కుట్టు మళ్ళీ మనం పైపింగ్ వేసే క్లాత్ మీద అస్సలు పడకూడదు. పడకుండా సరిగ్గా ఎడ్జ్ కుట్టు మీద ఆ వారకు వేసుకోవాలి. ఆ వారకు వేసుకుంటే నీట్గా అందంగా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వస్తుందో. తాడు పైపింగ్ లాగే వస్తుంది. ఇంకా అచ్చంగా తాడు వేసినట్టే. తాడు వేసామా తాడు వేయలేదా అన్నది ఎవరో కనిపెట్టలేరు. చూసారా? ఇంకో ఇది నీట్గా అందంగా ఇలా వస్తుంది. చూసారు కదా? ఇది తాడు పైపింగ్ లేకన్నా పైపింగ్ వేయడం.